ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవాల్టితో కస్టడీ గడువు ముగుస్తూ ఉండడంతో నిందితుడు శ్రీనివాస్ ను విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు ఎన్ఐఏ అధికారులు. విచారణకు సంబంధించి ఎన్ఐఏ నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ హోటల్ యజమాని హర్షవర్ధన్ స్పందించలేదు. ప్రత్యక్ష సాక్షులతో పాటు పలువురు అనుమానితులను ఇప్పటి వరకు ఎన్ఐఏ విచారించింది. మరోవైపు ఏపీ పోలీసులు తమకు సహకరించడం లేదని ఎన్ఐఏ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవాల్టితో కస్టడీ గడువు ముగుస్తూ ఉండడంతో నిందితుడు శ్రీనివాస్ ను విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు ఎన్ఐఏ అధికారులు. విచారణకు సంబంధించి ఎన్ఐఏ నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ హోటల్ యజమాని హర్షవర్ధన్ స్పందించలేదు. ప్రత్యక్ష సాక్షులతో పాటు పలువురు అనుమానితులను ఇప్పటి వరకు ఎన్ఐఏ విచారించింది. మరోవైపు ఏపీ పోలీసులు తమకు సహకరించడం లేదని ఎన్ఐఏ కోర్టులో మెమో దాఖలు చేసింది. జగన్ కేసు విచారణ ఎన్ఐఏ వ్యవహారాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, ఏపీ పోలీసులు సహకరించడం లేదని ఎన్ఐఏ చెబుతోంది. మా పరిధిలోకి వచ్చారని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. జగన్ పై దాడి కేసులో ఇవాళ ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? ప్రధానంగా జగన్ పై దాడి కేసుకు సంబంధించి విజయవాడ కోర్టులో ప్రధానంగా రెండు అంశాలు రాబోతున్న విచారణకు సంబంధించి. ఒకటి, ఏదైతే ఏపీ పోలీసులు ముఖ్యంగా సిట్ అధికారులు జగన్పై దాడి కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారం మాకు ఇవ్వలేదు అంటూ ఎన్ఐఏ అధికారులు నిన్న దాఖలు చేసిన పిటిషన్ పైన వాదనలు ముగిశాయి. ఇవాళ తీర్పు చెప్పబోతోంది. అయితే ఏపీ పోలీసులు చేస్తున్న ప్రధానమైన వాదన ఏంటంటే, ఏదైనా సిట్ ఎంక్వైరీకి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా కోర్టు దగ్గర పెట్టాము. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి కావాలంటే ఆ సమాచారం అంతా మీరు సేకరించవచ్చు, ప్రత్యేకంగా మేము ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది ఏపీ పోలీసులు చేస్తున్న వాదన. అదే అంశానికి సంబంధించి ఏపీ పోలీసుల తరపున న్యాయవాది కూడా నేను కోర్టులో వాదనలు వినిపించిన నేపథ్యంలో ఇవాళ కోర్టు ఏం చెప్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. మరొక వైపు ఏపీ ప్రభుత్వం కూడా ఎన్ఐఏకు ఈ కేసును అప్పగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇవాళ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇది ఒక ఇల్లీగల్గా ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒక టెర్రరిస్టుల కేసును మాత్రం అప్పగించాల్సిన ఎన్ఐఏకు ఈ ఒక చిన్న కేసును అప్పగించడం ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని అవమానపరిచారు, ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అదే నేపథ్యంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. బహుశా హైకోర్టులో రేపు కానీ ఎల్లుండి కానీ ఇది విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రెండు పక్కన పెడితే ఇప్పటి వరకు ఎన్ఐఏ కస్టడీలో వారం రోజుల పాటు ఉన్న నిందితుడు శ్రీనివాసరావుని ఇవాళ విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు హాజరుపరచబోతూ ఉన్నారు. ఎందుకంటే వారం రోజుల విచారణ ముగిసింది. వారం రోజుల పాటు శ్రీనివాసరావుని తమ అదుపులోకి తీసుకుని ఎక్కడైతే ఘటన జరిగిందో వైజాగ్ ఎయిర్పోర్ట్కి తరలించారు. అక్కడ ఏదైతే స్పాట్లో ఉందో ఆ స్పాట్లో అతన్ని ప్రశ్నించారు. ఆ తర్వాత వైజాగ్లోనే ఒక స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేకంగా అతన్ని విచారించడం జరిగింది. ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డావు, దీని వెనక ఎవరెవరైనా ఉన్నారా, నీకు ఆయుధాలు సమకూర్చింది ఎవరు, ఆ లెటర్ ఏంటి, ఆ తర్వాత నువ్వు ఫోన్లో మాట్లాడిన విషయాలేంటి, అన్ని అంశాలకు సంబంధించి కుట్రకోణం ఉందా లేదా అన్న దాని మీద శ్రీనివాసరావు నుంచి అనేక విషయాలు రాబట్టిన ఎన్ఐఏ అధికారులు ఆ తర్వాత అతన్ని హైదరాబాద్ ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. అక్కడ 3 రోజుల పాటు అతన్ని ప్రశ్నించారు. అదే క్రమంలో శ్రీనివాసరావు తరపు న్యాయవాదులు కూడా విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అసలు శ్రీనివాసరావుని న్యాయవాదుల సమక్షంలో విచారించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారంటూ దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో విజయవాడ కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది వాళ్ళ న్యాయవాది సమక్షంలో చేయాలని. ఆ నేపథ్యంలోనే శ్రీనివాసరావు తరపు న్యాయవాది సమక్షంలో ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ అంతా కూడా దాదాపుగా కొనసాగింది. వారం రోజుల కస్టడీ ముగిసిన అనంతరం ఇవాళ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచబోతున్నారు. మరొక వారం రోజుల కస్టడీకి కావాలని కూడా ఎన్ఐఏ అధికారులు ఇవాళ మరో పిటిషన్ని దాఖలు చేయబోతున్నారు. అయితే ఎన్ఐఏకి మరోసారి కస్టడీకి శ్రీనివాసరావుని కోర్టు అప్పగిస్తుందా లేదా అన్నది ఇవాళ చూడాల్సి ఉంటుంది. ఇక మరొక విషయం, ఇదే కేసుకు సంబంధించిన అంశం, ఇవాళ ఎన్ఐఏ అధికారులు విజయవాడ కోర్టులో హాజరుపరిచిన అనంతరం మళ్ళీ అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించవలసి ఉంటుంది. జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం అంటే విజయవాడ సబ్ జైలుకు అతన్ని తరలించాల్సి ఉంటుంది. అయితే విజయవాడ సబ్ జైలు అధికారులు మాత్రం
ఇక్కడ శ్రీనివాసరావుకి మేము రక్షణ కల్పించలేము, మాకు తగినంత మంది సిబ్బంది లేదు కాబట్టి ఇక్కడ మాత్రం వద్దు అని వాళ్ళు ఎన్ఐఏ కోర్టులో ఒక పిటిషన్ ఇవాళ దాఖలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు అంటే విజయవాడ జైలు అధికారులు దాఖలు చేసే పిటిషన్ను అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అతని సెక్యూరిటీ కల్పించే క్రమంలో రాజమండ్రి జైలుకి కానీ వైజాగ్ జైలుకి కానీ తరలించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఏదైతే నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది జైకర్ అట్లాగే సలీం ఇద్దరు కూడా ఉన్నారు. జైకర్ గారు ఇవాళ ఎలా ఉండబోతుంది? బేసిక్గా ఇక్కడ జైలు అధికారులు కూడా అతనికి రక్షణ కల్పించలేమని చెప్తూ ఉన్నారు. మీ వాదన ఏంటి? ఇప్పటివరకు ఎన్ఐఏ ఎంక్వైరీ ఏదైతే చేసిందో కోర్టు ఆర్డర్ పర్ఫెక్ట్గా అడ్వకేట్స్ యొక్క సమక్షంలో అంటే విజిబుల్ డిస్టెన్స్లో అడ్వకేట్స్ని పెట్టి విచారణ చేయమన్నారు. అది ఉల్లంఘన జరిగింది. అది ఎన్ని అవర్స్ అన్నది ఈరోజు కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తున్నాం. మీరు ఫైల్ చేస్తున్నారా? అవునండి. ముద్దాయి తరపున ఎన్ని అవర్స్ ఎన్ఐఏ ఉల్లంఘించి అడ్వకేట్స్ ప్రజెన్స్ లేకుండా ఎన్ని అవర్స్ వారి కస్టడీలో ఎంక్వైరీ చేశారు అంటే మేము అడిగాము ఎన్ఐఏ వాళ్ళని, మీరు ఏ అవర్స్ చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఏ టైమింగ్స్లో చేస్తారని కూడా అడిగాము. వీ కెనాట్ సే, మేము ఎప్పుడే మాకు ఆధారాల గురించి మా ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆయన లేపు చేస్తామన్నారు. కానీ కోర్టు అది కాదు చెప్పింది, మీరు ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారో ఆ డేటు టైము డే చెప్పి అప్పుడు వీరికి ఇన్ఫామ్ చేసి మమ్మల్ని మా ముందు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు. అంటే విజిబుల్ డిస్టెన్స్లో పెట్టి మరొక వారం కస్టడీకి అడిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఎన్ఐఏ వాళ్ళు. మరి మీరు అబ్జెక్ట్ చేస్తారా దాన్ని ఇప్పుడు మేము పిటిషన్ ఫైల్ చేస్తున్నాం. ఎన్ని అవర్స్ చేయమన్నారు, మీరు ఎన్ని అవర్స్ చేశారు, ఎన్ని డేస్ చేశారు, ఎంతకాలం చేశారు, మేము ఉన్నామా లేదా, అది కోర్టు విచారణ చేయాలి. రెండోది 12వ తారీఖు ఉదయం 10 గంటలకు తీసుకెళ్లారు. ఇక్కడ నుంచి తీసుకెళ్లేటప్పుడు అడ్వకేట్స్ మేము అక్కడ నుండి చెప్తున్నాం, సలీం గారు పిలుస్తున్నారు ఎన్ఐఏ ఆఫీసర్స్ని, సార్ మేము వచ్చాము అంటే మా మాట వినకుండా డైరెక్ట్గా ముద్దాయిని తీసుకుని కారులో పెట్టుకుని డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు మాకు. ఆ తర్వాత వాళ్ళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చి 12 గంటలకి కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి హెల్త్ చెకప్ చేయించాము అన్నారు. ఆ తర్వాత కూడా ఆయన వేరే అబౌట్స్ కానీ మాకు చెప్పలా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చెప్పలా. అయితే ఇదే విషయాన్ని మేము కోర్టులో కూడా ఫైల్ చేయడం జరిగింది. ఫైల్ చేసి ఈ విధంగా మాకు తెలియకుండా తీసుకుని వెళ్ళిపోయారు అన్న తర్వాత అప్పుడు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారికి డైరెక్షన్ ఇస్తూ వారు వేరే అబౌట్స్ ఎక్కడున్నాయో చెప్పి ముద్దాయిని ఇంట్రాగేషన్ టైంలో మమ్మల్ని ఖచ్చితంగా అటెండ్ అయ్యే విధంగా కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు 12వ తారీఖు 8:30 గంటలకి సలీం గారికి ఫోన్ వచ్చింది, మేము ఇక్కడున్నాము రండి వైజాగ్ అని. వైజాగ్ వెళ్ళిపోయేసరికి అప్పటికే 12 గంటలు అయిపోయింది, 18 గంటలు దాటిపోయింది. ఆయన ఎక్కడున్నదో మాకు తెలియదు. వైజాగ్కి నెక్స్ట్ డే 3 o'clock వెళ్ళి ఆ నైట్ బయలుదేరి వెళ్తే మార్నింగ్ కూడా వారి వేరే బోర్డ్స్ తెలియపోతే మళ్ళీ ఫోన్ చేసి తెలుసుకుని 3 గంటలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా అక్కడ నుంచి మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అన్నారు. మళ్ళీ వెనకాల పడుతూ హైదరాబాద్ మళ్ళీ వెళ్ళడం జరిగింది. సలీం గారు, బేసిక్గా ఏదైతే నిందితుడు శ్రీనివాసరావు రాసిన 9 పేజీల లేఖ ఉందో ఆ లేఖకు సంబంధించి ఎన్ఐఏ విచారణలో కొంత ప్రస్తావనకు వచ్చింది. ఆ లేఖను వాళ్ళు లాక్కున్నారు అని చెప్పడం కూడా జరిగింది. ఏంటి ఆ వివాదం? అది నాకు తెలియదు. ఆయన ఆల్రెడీ 11 pages రాశాడు సిటోల్ కస్టడీలో, మరి 22 pages జైల్లో రాశాడు ఆయన మార్పు కోసం అని, దానికి టైటిల్ కూడా పెట్టాడు. అది కూడా ఆయన రిలీజ్ చేయని నాకు 4-5 days అసలు కస్టడీ ఉండేటప్పుడు అదే అంటున్నాడు, మీ బుక్స్ అవి రిలీజ్ చేయండి అవి ఇవి అని. సో గోయింగ్ ఆన్, మనం ఈ కేసులో పకడ్బందీగా ఉన్నాము. మనము ఈ కేసు ఫైట్ చేసి అతనికి రిలీజ్ చేసే విధానంలో మనం ఉన్నాము. మధ్యాహ్నం 12 గంటల లోపు శ్రీనివాసరావుని ఇదే కోర్టుకి తీసుకురాబోతున్నారు హైదరాబాద్ నుంచి. ఇప్పటికే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో అతనికి వైద్య పరీక్షలు కూడా చేయించారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి తరలించబోతున్నారు. ఆ తర్వాత ఎన్ఐఏ దాఖలు చేసినట్టుగా కోర్టు కస్టడీకి వాళ్ళకి అప్పగిస్తుందా, లేకపోతే వారి తరపున లాయర్లు అబ్జెక్ట్ చేస్తున్నట్టుగా ఏదైతే ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా మాకు సమాచారం లేకుండానే, మేము లేకుండానే, కోర్టు చెప్పినట్టుగా మేము పక్కన లేకుండానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా విచారణ జరిపించారు అంటూ వాళ్ళు దాఖలు చేసిన పిటిషన్ పైన కోర్టు ఏం చెప్తుంది అన్నది చూడాల్సి ఉంది. అదే క్రమంలో విజయవాడ జైలర్ సబ్మిట్ చేసి ఏదైతే దాఖలు చేసే పిటిషన్ ఉందో ఇక్కడ మేము భద్రత కల్పించలేమని, ఆ నేపథ్యంలో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, రాజమండ్రి తరలించడానికి ఒప్పుకుంటుందా, వైజాగ్ తరలించడానికి ఒప్పుకుంటుందా అన్న దాని మీద కూడా ఇక చూడాల్సి ఉంటుంది. ఇక అదే క్రమంలో ఏపీ హైకోర్టులో ఏపీ పోలీసులు, ఏపీ ప్రభుత్వం దాఖలు చేసే పిటిషన్ పైన ఏం జరగబోతుంది అన్నది మొత్తం ఆసక్తికరమైన పరిణామాలు ఈ కేసులో మనకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ అశోక్.